ఆరేళ్లుగా నష్టపరిహారం అందక ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు. సాగు భూములను ప్రాజెక్టు కాలువలు నిర్మాణాల కోసం స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా నష్టపరిహారం విషయంలో నాన్చుడి ధోరణి కనిపిస్తోందన్నారు. హడావిడిగా ప్రభుత్వం పోడు భూములను సర్వే చేసి పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. ఇక పట్టా రైతులను పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. సీతారామ ప్రాజెక్టు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ 12 కింద అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో రైతుల నుంచి పంట భూములను సేకరించింది అప్పటి సర్కార్. 2019లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అవార్డ్ ఎంక్వైరీ నిర్వహించి కొద్ది రోజుల్లోనే పరిహారం చెల్లిస్తామంటూ రైతులకు మంజూరు పత్రాలు అందజేశారు. రైతుల పాస్బుక్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ రికార్డుల నుంచి వారి పేర్లను తొలగించారు. రైతుల పంట భూముల్లో కాలువలు, వంతెనల నిర్మాణాలు చేశారు. 6 ఏళ్లుగా పరిహారం రాకపోవడంతో బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు. కలెక్టర్ గారి దగ్గర తిరిగాం, ఎక్కడెక్కడికో తిరిగాం, అయినా కూడా మాకు ప్రయోజనం లేకుండా అయింది. మాకు ఇప్పుడు ఇచ్చేటట్టుగా అయితే 15 లక్షలు లేనిది మాకు గిట్టుబాటు అవ్వదండి. మా భూములకి బోర్లు, పామాల తోటలు ఎదిగినాయి. మా తోటలు ఇప్పుడు పీకెత్తే మళ్ళీ మేము ఎప్పుడు పెంచుకోవాలండి? పెంచుకొని ఎప్పుడు మేము మళ్ళీ ఇది అవ్వాలి? రైతులు బాగా చితికిపోయాను అన్ని రకాలుగా. సీతారామ ప్రాజెక్టులో 180 ఎకరాలు కోల్పోయామని దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన రైతులు SC/ST కమిషన్ కి కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని విన్నవించారు. నష్టపరిహారం విషయమై హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం కలెక్టర్ను ఆదేశించింది. అయినప్పటికీ నష్టపరిహారం దక్కలేదని రైతులు చెబుతున్నారు. మాకు ఏజ్ ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మాకు రైతు బంధు రావట్లేదు. కనీసం మాకు బ్యాంకులో డబ్బులు మళ్ళీ ఇవ్వట్లేదండి. ఏం చేయాలో ఏమిటో మాకు మత్తులు పోయి ఉన్నామండి. మేము అసలు మేము ముసలోళ్ళమండి. మేము ఏం చేయాలో ఏమిటో మాకు మత్తులు పోతున్నాయండి. మేము 2-3 సార్లు కొత్తగూడెం వచ్చామండి. వెళ్ళినా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తేనేమో మీరు కొత్తగూడెం వెళ్ళమంటున్నారు. దయచేసి మాకు ఎలాగో న్యాయం చేయండి. వినాయకపురం గ్రామానికి చెందిన రైతుల 36.19 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయారు. పరిహారం చెల్లించాలంటూ రెవెన్యూ రికార్డుల నుంచి వారి పేర్లను తొలగించారు. నాటి నుంచి రైతులకు పరిహారం అందక, రైతు బంధు దక్కక ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల నుంచి పహాణీలు రాకపోవడంతో భూములపై బ్యాంకుల్లో ఉన్న అప్పులు చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. సీతారాం కాలువ పనులు అయితే అన్నీ చేస్తున్నారండి. 6 సంవత్సరాల బట్టి మాకు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. కలెక్టర్ గారి చుట్టూ, పాలవంచ ఆఫీస్ చుట్టూ తిరిగి అన్ని విధాలు మేము పాడైపోయామండి. పట్టా తీసేశారు. బ్యాంకులో 1,50,000 రెన్యువల్ చేసి వడ్డీ కట్టించుకున్నారండి. ఇప్పుడు లోన్ మొత్తం క్లోజ్ చేసి బుక్కులు తీసేసుకోండి అంటున్నారండి. మాకు ఎటువంటి నష్టపరిహారం రాలేదండి. మాకు ఎలాంటి న్యాయమైనా మాకు తక్షణం న్యాయం చేయాలండి. లేకపోతే మా పట్టాలు మాకు తిరిగి ఇచ్చేసేయండి. మేము మీ దగ్గరికి రాము. మా సర్వే నెంబర్లో మాకు ఎంతెంత పోయాయో అంతంత పట్టాలు ఎక్కిచ్చేసేయండి. భూ పరిహారం వస్తుందనే ఆశతో చాలా మంది రైతులు అప్పులు చేసి బ్యాంకుల రుణాలు చెల్లించినట్లు చెబుతున్నారు. 6 ఏళ్లు గడుస్తున్నా పరిహారం దక్కక పంట భూములు కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్నట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ లోన్లు కూడా బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే బయట వడ్డీలు తెచ్చి మేము ఈ లోన్లు చెల్లించడం జరిగింది. తర్వాత మా భూములు ఎంతో సారవంతమైన భూములు. దేశంలో ఏం పంటలు పండుతున్నాయో మాకు ఆ పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయి. నీటి వస్తే అమూల్యమైన నీటి వస్తుంది మా దగ్గర. రాజకీయ నాయకులు కానీ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాము, గ్రీవెన్స్కి వెళ్ళాము. మా డబ్బులు మాకు ఇప్పించాను మా ప్రభు అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాము. తర్వాత మా వయసు అయిపోతుంది. ఈ డబ్బులు వచ్చే వరకు మేము ఉండవా అనిపిస్తుంది. రైతుల సంక్షేమాన్ని కోరుకునే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సాగు భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.